హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో 7th సంబంధించి సోషల్ అనేది కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ 7 లెసన్స్ కంప్లీట్ చేసాము. ఓకే, సెమిస్టర్ 1లో 6 లెసన్స్, సెమిస్టర్ 2లో ఒక 7th లెసన్ కంప్లీట్ చేసాము. ఇప్పుడైతే మనము 8th లెసన్ అనేది చెప్పుకుంటున్నాం. ఇదే విధంగా 3rd నుంచి 6th వరకు ఆల్రెడీ ఆల్ సబ్జెక్ట్స్ అప్లోడ్ చేస్తున్నామండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి, కింద లింక్ కూడా ఇచ్చాను, ఏపీడిఎస్సి ఫ్రీ క్లాసెస్ అని చెప్పి. అక్కడైనా మీరు ఒకే తావున చూడొచ్చు. సైకాలజీ అయితేనేమి, పిఐ అయితేనేమి, ఇవన్నీ వెళ్ళే క్లాసెస్ వినండి. ప్లస్ మన యాప్లో ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో అది ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీరు ఇక్కడ టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 3rd క్లాస్ అనుకుంటే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయండి. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. ఓకే, కింద లింక్ అనేది ఇచ్చాము డిస్క్రిప్షన్లో, కోర్స్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మెయిన్ 80% సిలబస్ కంప్లీట్ అయ్యేది ఎక్కడ అంటే మనకి ఇక టెక్స్ట్ బుక్స్ అన్నీ మనం 3rd నుంచి 8th వరకు ఆల్ సబ్జెక్ట్ చదువుకున్నామంటే 80% సిలబస్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. సో దానికి సంబంధించి వీడియో క్లాసులు పెడుతున్నాం, టెస్ట్ సిరీస్ పెడుతున్నాం. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నెక్స్ట్ లెసన్ ఏంటంటే 8th లెసన్ భక్తి సూఫీ. ఓకే, దీంట్లో భాగంగా మనం భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలు అన్నీ మనం చూసుకుంటామండి. భక్తి సూఫీలో భాగంగా భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలు, భక్తి అంటే ఏంటి, సూఫీ ఉద్యమ పుట్టుక ఎలా పుట్టింది, ఓకే, భక్తి ఉద్యమ స్వభావం ఏంటి, ప్రధాన లక్షణాలు ఏంటి, ప్రముఖ సాధువులు ఎవరున్నారు, భక్తి ఉద్యమం చేయడం ద్వారా ప్రభావం ఎంత ఉండింది అనేది చూస్తాము. సూఫీ ఉద్యమం చూసినట్టయితే దీని యొక్క పుట్టుక, ప్రధాన లక్షణాలు, ప్రధాన సంస్కరణలు, సూఫీ ఉద్యమ ప్రభావం ఏ విధంగా ఉండింది అనేది కూడా చూసుకుంటాము. ప్రస్తుత సామాజిక పరిస్థితి, భక్తి సూఫీ ఉద్యమ సాధువుల సాహిత్య ప్రభావం అనేది ఏ విధంగా ఉండేది కూడా చూసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి ఉద్యమం ఆదిమానవుడి కాలం నుంచి మనం చూస్తున్నామండి. మనిషి గాలిని, నీటిని, నేలను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. గాలిని, నీటిని, నేలని, నిప్పుని ఉపయోగించుకొని తన అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాడు. దీని ద్వారానే జీవించగలుగుతున్నాడని చెప్పి తను తెలుసుకోవడం అనేది జరిగిందండి. అందుకే ఏం చేశాడు, ఈ ప్రకృతినే మనకు ఇలా అంతా నడిపించడానికి ఏదో శక్తి ఉందని చెప్పి నమ్ముతూ ఉన్నాడు. దైవంగా భావించాడు. ఆ శక్తి, కనిపించిన ఆ శక్తి ఉంది కదా, దాన్ని దైవంగా భావించడం అనేది జరిగింది. కొన్నిసార్లు ప్రకృతి వల్ల సమస్యలు కూడా ఎదుర్కోవడం అనేది జరిగింది, తుఫాన్లు అంట. సో ఇలాంటివన్నీ దాని ద్వారా ఏమి గమనించాడంటే ప్రకృతి శక్తుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, భయాన్ని కలిగి ఉండాలి, ఆరాధనా భావాన్ని కలిగి ఉండాలి, లేకపోతే మనకు ఇబ్బంది కలగజేస్తుంది అన్నట్టుగా మనకి ఇక్కడ గమనించుకోవడం అనేది జరిగింది. క్రమంగా ఆ భావన ఏమైంది, ఆ గౌరవ భావన, భయం పోగొట్టేటువంటి భయం భావన, ఆరాధన చేసేటువంటి భావన క్రమంగా మనకు భక్తిగా మారడం అనేది జరిగింది. ఓకే, ఈ విధంగా భక్తి అనేది రావడం అనేది జరిగిందండి. కాలక్రమంలో మానవ నాగరికతతో పాటు భక్తి భావన అనేది కూడా ఈ విధంగా రావడం అనేది జరిగింది. సమాజంలోని అంతర్గత సామాజిక ఆర్థిక పరిస్థితులు, విదేశీ దండయాత్రల కారణంగా మధ్యయుగ కాలం చాలా సంస్కరణలకు గురైందండి. సమాజం కులాలుగా చీలిపోవడము, ఓకే, కులమత భేదాలు ఏర్పడిపోయినాయి. విదేశీ పాలకుల నుండి నిరంతరంగా ముప్పు అనేది ఎప్పుడూ జనాలకి వస్తూనే ఉండింది. సమాజంలో చాలా నిరాశ, అనైక్యత అనేది ఉండిందండి. ప్రజలు తమలో తాము విశ్వాసం అనేది కోల్పోయినారు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి మహాత్ములు, సాధువులు, సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, సమాజంలో ఎన్నో సంస్కరణలు అనేటివి తీసుకురావడానికి ట్రై చేశారు. వారు దేశంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి వెళ్ళి సమానత్వము, సోదర భావము, ఓకే, అందరూ సమానమే అనేది, కుల వివక్షత ఉండింది కదా, మత వివక్షత ఉండింది కదా, సో అవన్నీ వద్దు, మనకు సమానమే అని చెప్పడము, సోదర భావంతో అందరూ కలిసి ఉండాలని చెప్పడము, అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పడము, ఇలాంటివన్నీ బోధిస్తూ ఉండేవాళ్ళు ఈ సాధువులు, సన్యాసులు. వివిధ మతాలు మరియు సమాజంలోని వర్గాల మధ్య సామరస్యం కోసం వీరు వారి జీవితాన్ని అంకితం చేశారండి. ఇలా తిరగడము, వాళ్ళకి చెప్పడము, బోధనలు చేయడము, ఆ ప్లేస్ అయిపోయినాక ఇంకో ప్లేస్కి వెళ్ళడము, ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని అక్కడికే మనకు అంకితం చేసేయడం అనేది జరిగింది. ఈ ఉద్యమం అనేక శతాబ్దాల పాటు విస్తరించిందండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ భక్తి ఉద్యమం అనేది ఏ శతాబ్దం వరకు కొనసాగింది అంటే 8వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యి 17వ శతాబ్దం వరకు ఇది మనకు కొనసాగడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ భక్తి ఉద్యమ కాలం ఏది అని చెప్పి అడుగుతారు కింద ఆప్షన్స్లో. 8 to 17th శతాబ్దం వరకు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించడం అని జరిగింది. ఆయా మతాలలోని మూఢనమ్మకాలు, దురాచారాలు ఆ మత సంస్కరణలకు కారణమయ్యాయని చెప్పి సంస్కరణవాదుల అభిప్రాయం అని చెప్పచ్చు.
నెక్స్ట్ ఇక్కడ మనకు స్థానిక భాషలో గీతాలు పాడడం వంటివి కూడా వీళ్ళు పాటిస్తూ ఉండేవాళ్ళు. సమాజంలో వివిధ వర్గాలు వీరికి శిష్యులుగా మారడం అనేది జరిగిందండి. అంటే వర్గంతో పని లేకుండా వీళ్ళకు నచ్చి వాళ్ళకు శిష్యులుగా పనిచేస్తూ ఉన్నారు, శిష్యులుగా మారడం అనేది జరిగింది. వీరు సమాజంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సాధువులు, సన్యాసులు అనేవాళ్ళు వర్గ, మత, కుల భేదాలు లేకుండా అందరికీ తన బోధకులు అందించడం అనేది జరిగింది. ఎలాంటి భేదం లేదు, ఎవరైనా వినొచ్చు, ఎవరైనా దాంట్లో శిష్యులుగా చేరొచ్చండి. సో ఈ విధంగా మనకు కులమత భేదాలను తీసేయడానికి చాలా ట్రై చేయడం అనేది జరిగింది. ఇది మనకు భక్తి ఉద్యమం అంటే ఇదే. మనకు ఇదంతా చేశారు కదా వీళ్ళు, పోరాటం అంతా, దీన్నే మనకు భక్తి ఉద్యమం అని అంటాము. భక్తి అనగానేమి అంటే దేవుని మీద ప్రేమ కలిగి ఉండడం అండి. భక్తులు తనకు తాను ఏ విధమైన సందేహం లేకుండా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండేటువంటి ఒక మానసిక స్థితిని ఏమంటామంటే భక్తి అని అంటాము. ఓకే, ఇది ఏం చేస్తుందంటే దేవునికి మన భక్తునికి మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుందండి. అంతే కదా, ఏ సందేహం లేకుండా నమ్ముతావు కదా దేవుణ్ణి. సో అదే మనకు అనుబంధం ఏదైతే ఉంటుందో, ఓకే, లోపల మనకు మానసిక స్థితి అంటాం. అదేం ఫిజికల్గా కనిపించదు ఎక్కడ. మనకు మానసిక స్థితినే ఏమంటామంటే భక్తి అని అంటాము. దేవుడికి మరియు భక్తునికి ఉన్నటువంటి ఆ సంబంధం అనేది ఎక్కడ మనకు కనిపించేది కాదు. ఓకే, అదొక మానసిక స్థితి అని చెప్పొచ్చు. విశ్వ మానవ, ఇక్కడ మనకేం క్వశ్చన్స్ ఏం పెద్దగా రావండి, అందుకే మనం జస్ట్ క్లాస్ లాగా చెప్పుకుంటూ వెళ్తున్నాము. బిట్స్ వచ్చేది ఎక్కడంటే భక్తి ఉద్యమం స్టార్ట్ అయింది ఎప్పుడు, ఏ శతాబ్దం అని అడుగుతారు. 8వ శతాబ్దం. ముగిసింది ఎప్పుడు? 17వ శతాబ్దం వరకు కొనసాగింది, 17వ శతాబ్దం. నెక్స్ట్ మనకి వచ్చేటువంటి సాధువులు ఉంటారు కదా, వాళ్ళ గురించి మనకు మళ్ళీ బిట్స్ అడుగుతారు. అందుకే ఇది బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాము, ఇది అర్థమైతే సరిపోతుంది. విశ్వ మానవ సోదర భావం మరియు సమాజంలో అందరూ సమానం అనేది భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు ఏంటివి కింది వాణిలో అని ఇస్తారు. విశ్వ మానవ సోదర భావం, విశ్వమంతా మానవులు సోదరుడుగా భావించాలి, అంటే ఒకరినొకరు సోదరుగా భావించుకోవాలి అనేది, సమాజంలో అందరూ సమానమే అనేది వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. హిందూ మతము కర్మ, జ్ఞానం మరియు భక్తిని మోక్ష సాధనకు మార్గాలుగా చెబుతుంది. కర్మ, జ్ఞానము అంటే మనం చేసేటువంటి పని, మనకు ఉండేటువంటి జ్ఞానము. ఓకే, జ్ఞానోదయం అవుతుందా నీకు అని అంటారు కదా, జ్ఞానోదయం చెందడము. ఓకే, మనకు ఉన్నటువంటి దేవుడి మీద భక్తి, ఈ మూడు కలిపి మనకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి మార్గాలుగా మారతాయని చెప్తూ ఉంటారు. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అన్ని మతాల్లోనూ ప్రసిద్ధి చెందడం అనేది జరిగిందండి. ఈ మిడివల్ పీరియడ్లో భక్తి 2 రకాలుగా ఉంటుంది. సగుణ భక్తి, నిర్గుణ భక్తి. సగుణ భక్తి అంటే ఏంటంటే భగవంతుని ఒక ఆకారంలో పూజించడం అనేది జరుగుతుంది. నిర్గుణ భక్తి అంటే భగవంతుని నిరాకారంగా పూజించడము. అంటే ఒక ఆకారంలో పూజించామనుకోండి భగవంతుణ్ణి, విగ్రహం ఉంది, విగ్రహం ఒక ఆకారమే కదా, ఆ ఆకారం చేసుకొని మనం పూజించడం అనేది జరుగుతుంది. అది ఏమవుతుందంటే సగుణ భక్తి. నిర్గుణ భక్తి అంటే భగవంతుని నిరాకారంగా పూజించడము, అంటే ఎలాంటి ఆకారం లేకుండా. కొంతమంది నమ్ముతూ ఉంటారు విగ్రహాలు పూజించడము మనకు మనసులో ఉండాలి భక్తి, ఓకే, అది మనకు కనిపించేది కాదు అని చెప్పి. సో ఇట్లాంటివంటే మనకు నిర్గుణ భక్తి అనేది అవుతుంది. భక్తి ఉద్యమ నేపథ్యం చూద్దాము. భక్తి ఉద్యమాన్ని ఫస్ట్ మనకు ప్రారంభించింది ఎవరు అని అడుగుతారండి. ఆది శంకరాచార్యులు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. వీరు అద్వైతాన్ని ప్రబోధించారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అద్వైతాన్ని ప్రబోధించింది ఎవరు అంటే ఆది శంకరాచార్యులు. మీకు ఇక్కడ హింట్ చెప్తాను. అద్వైతం అంటే ఏంటి? ఫస్ట్ అద్వైతం అంటే ఆ మొదలైంది, ఆ తర్వాత 2వ ఆ వస్తుంది. సో ఆది శంకరాచార్యులు. అద్వైతాన్ని మనకు ప్రబోధించింది ఎవరు, ప్రవేశపెట్టింది ఎవరు? ఆది శంకరాచార్యులు. మధ్వాచార్యుడు ఏం చేస్తాడంటే ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. చెప్తాను అంటే ఏంటనేది కూడా. రామానుజాచార్యులు అయితే విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. మధ్వాచార్యుడు చూడండి, మది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ది అంటే మధ్వాచార్యుడు, ద్వి అంటే ద్వైత సిద్ధాంతము. రామానుజాచార్యులు విశిష్ట ద్వైత్యాన్ని ప్రబోధించాడు. రావి అని గుర్తుపెట్టుకోండి, రావి చెట్టు అని. రామానుజాచార్యులు విశిష్ట ద్వైతాన్ని ప్రబోధించాడు అని. ఇప్పుడు చూడండి, అంటే అద్వైతాన్ని ఆది శంకరాచార్యులు చేశాడు. మది అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడు, లేదా మధ్వాచార్యుడు అని పేరు రాసుకున్నా కూడా సరిపోతుంది. మధ్వాచార్యుడు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. రామానుజాచార్యులు విశిష్ట ద్వైతాన్ని ప్రబోధించాడు. ఇక చూద్దాము అద్వైతం అంటే ఏంటి, ద్వైతం అంటే ఏంటి, విశిష్ట ద్వైతం అంటే ఏంటో చూద్దాము. ద్వైతం అంటే ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్తుంది. ఇక్కడ చూడండి, జీవుడు వేరు దేవుడు వేరు, వీళ్ళిద్దరికి సంబంధం ఏమి ఒకటేం కాదు, వేరు వేరు అని చెప్పి చెప్తారు. జీవుడు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు అన్నట్టుగా మనకి జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్తా ఉంటుంది. ఏదంటే అద్వైత సిద్ధాంతం.
అద్వైత దీనికి రివర్స్, జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పి ద్వైత సిద్ధాంతం చెప్పితే దీనికి రివర్స్ ఏంటి, దేవుడు జీవుడు ఒకడే అని చెప్పడము. అంటే ఇది మనకు అద్వైత సిద్ధాంతం అనేది చెప్తుంది. ఇక్కడ మనకు అద్వైత ద్వైత ఆపోజిట్ వర్డ్స్, ఇక్కడ కూడా మనకు మీనింగ్ కూడా మనకు ఆపోజిట్గానే ఉంటుంది. ఇదేమో వేరు వేరు అని చెప్తే ఇదేమో ఒకటే అని చెప్తుంది. ఓకే, జీవుడు దేవుడు ఒకడే అని చెప్పి, జీవుడే దేవుడు అని అంటే ప్రతి జీవుల్లోనూ పరమాత్ముడు దేవుడు ఉన్నాడు అనే విధంగా చెప్తుంది. దీన్నే మనకు ఆది శంకరాచార్యుడు పాటించడం అనేది జరిగింది. రామానుజాచార్యుడు చెప్పినటువంటి విశిష్ట ద్వైతం ఏం చెప్తుందంటే జీవుడు దేవుడిలోని అంశ, ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో దేవుడిలో ఒక అంశం మాత్రమే అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది విశిష్టాద్వైతాన్ని. ఓకే, ఇది మనకు రామానుజాచార్యులు ప్రబోధించారు. అల్వారులు వైష్ణవ సాధువులు, నయనార్లు శైవ సాధువులు. అల్వారులు ఎవరు పూజిస్తూ ఉంటారండి మనకి ఎక్కువగా, వైష్ణవ అంటే ఏంటంటే విష్ణువు, వైష్ణవ లేదా విష్ణువు ఏని పూజిస్తూ ఉంటారు విష్ణువు సాధువులు. నయనార్లు అయితే శైవ సాధువులు అంటే శివుడు అండి, శివుని యొక్క సాధువులుగా చెప్పుకుంటాం నయనార్లని. వీరిలో అన్ని కులాల వాళ్ళు ఉంటారండి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో వీరు భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం అనేది జరిగింది వీళ్ళు. ఓకే, ఆ తర్వాత బసవేశ్వరుడు కర్ణాటకలో, తుకారాం, నామదేవ్, సమర్థ రామదాసు మొదలగు వారు మహారాష్ట్రలో, రామానందుడు, కబీరు, రవిదాసు, సూర్దాసు, మీరాదాసు మొదలగు వారు ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా అడుగుతారంటే క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇచ్చి మనకు బసవేశ్వరుడు కేరళలో అని చెప్తారు. ఓకే, ఆ విధంగా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. బసవేశ్వరుడు కర్ణాటకలో, ఈ తుకారాము, నామదేవు, సమర్థ రామదాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మహారాష్ట్రలో, రామానందుడు, కబీర్, రవిదాస్, సూర్దాస్, మీరాబాయి వీళ్ళందరూ మనకు ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారంలోకి తేవడం అనేది జరిగింది చాలా ప్రసిద్ధికి. అదేవిధంగా చైతన్య మహాప్రభు బెంగాల్లోను, గురునానక్ దేవ్ పంజాబ్లోను మరియు శంకర దేవుడు అస్సాంలో భక్తి ఉద్యమాన్ని కొనసాగించాడండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చైతన్య మహాప్రభు అయితే బెంగాల్లో, ఓకే, చైతన్య చే కదా, బెంగాల్ బే రెండు ఒకటి గుణింత ముందు గుర్తుపెట్టుకోండి. గురునానక్ దేవ్ పంజాబ్లో, గురువు బోధిస్తూ ఉంటాడు కదా, గురువు అనేది ఏంటంటే టీచర్ అంటే ఏంటి, అదొక జాబ్ కదా, టీచర్ జాబ్. ఓకే, పంజాబ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శంకర దేవుడు అస్సాంలో భక్తి ఉద్యమాన్ని కొనసాగించాడు. శంకర దేవుడు అస్సాం, ఇక్కడ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో తను ఏంటి డాక్టర్ కదా, డాక్టర్ని ఏమని పిలుస్తాం, సార్ అని పిలుస్తాం. సో అస్సాం, శంకర అస్సాం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది మనకు సంబంధించి చైతన్య మహాప్రభు బెంగాల్లో, గురు నానక్ దేవ్ పంజాబ్లో, శంకర దేవుడు అస్సాంలో భక్తి ఉద్యమాన్ని కొనసాగించాడు. ఇది మోస్ట్ వీళ్ళు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అంటే ఏంటో చెప్పాను. భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు ఏంటివి, ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే కింది వాణిలో భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు కానివి ఏంటివి అని చెప్పి సూఫీ ఉద్యమం ఉంది కదా, దాంట్లో ఒకటి దీంట్లో వేసేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ముందు భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు చూసుకున్నట్టయితే భగవంతుడు ఒకటే అని చెప్తాడండి, భగవంతుడు ఒక్కడే అని చెప్తాడు. అంటే ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ప్రతి మతానికి ఏం ఒక్కొక్క దేవుడు ఏం లేరు, అన్ని మతాల్లోనూ దేవుడు ఒకడే, పేరు వేరైనప్పటికీ అన్నట్టుగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మోక్షాన్ని సాధించే మార్గాలలో భక్తి ముఖ్యమైనది అని చెప్పడం జరుగుతుంది. భగవంతుడు ఒకడే, భక్తి అనేది ముఖ్యం. మోక్షం సాధించాలంటే భక్తి అనగా ఏంటంటే తనకు తాను దేవునికి సమర్పించుకోవడము, అంటే మనకు మనం దేవునికి అర్పించుకోవడమే భక్తి అని చెప్తారు. మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెప్పడము దీని యొక్క లక్ష్యము. కులం, తెగ, వర్గం మొదలగు వ్యత్యాసాలను తిరస్కరించడము, ఇలాంటి డిఫరెన్స్ అనేది, వివక్షతలు అనేటివి తొలగించడము భక్తి ఉద్యమం యొక్క లక్షణాలుగా చెప్పచ్చు ప్రధానంగా. నెక్స్ట్ భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ అక్కడ స్థానిక భాషల్లో భక్తి భావనలు ప్రచారం చేస్తూ బోధనలు చేసేవాళ్ళు. ఇది మనకు భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాల్లో చూసినట్టయితే మోస్ట్ అండి. మనకి ఇక్కడ హిందూ, ఇస్లాం, సిక్కు మతాలకు చెందినటువంటి కొందరు చేసినటువంటి బోధనల గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. ఇక్కడ నుంచి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆది శంకరాచార్యులు ఎక్కడ పుట్టారు అంటే కేరళలోని కాలడి గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. కేరళలోని కాలడి గ్రామంలో ఈయన జన్మించారు. వీరు 5 సంవత్సరాల వయసులోనే సన్యాసం అనేది స్వీకరించేశారండి. వీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. చెప్పాను కదా మనం ఇక్కడ పైన అని చెప్పి హింట్ చెప్పాను. ఆది శంకరాచార్యులు భారతదేశ నలుదిక్కులు అనగా ఉత్తరాన బదరి, దక్షిణాన శృంగేరి, ఓకే మీకు ఒక హింట్ కోసం చెప్తాను చూడండి. ఉత్తరాన బదరి ఉత్తరం దిక్కది కదా, సో దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమర ద్వారక,
లలో 4 శక్తి పీఠాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఉత్తరానైతే బదరి, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమరన ద్వారకాలు. ఇక్కడ అడుగుతారు మనకి, ఇది మనకు ఇలాగా 4 శక్తి పీఠాలను ఏర్పాటు చేసింది ఎవరు అన్ని దిక్కులుగాను అంటే ఆది శంకరాచార్యులు అని చెప్పాలి. ప్లస్ ఆది శంకరాచార్యులు భారతదేశ నలుదిక్కల శక్తిపీఠాలు నాటించారు కదా, శక్తిపీఠాలు ఏర్పాటు చేశారు కదా. సో దాంట్లో మనకు ఉత్తరాన ఉన్నటువంటి శక్తిపీఠం ఏది అని అడుగుతారు, బదరి. ఓకే, దక్షిణాన శృంగేరి. ఈ విధంగా మనకు 4 దిక్కులకు సంబంధించి చూసుకోవాలి. వివేక చూడామణి, సౌందర్య లహరి, శివనంద లహరి, ఆత్మబోధన మొదలైనవి వీరి రచనలుగా చెప్పచ్చు. క్రింది వాణిలో ఆది శంకరాచార్యులకు సంబంధించినటువంటి రచన కానిది ఏది అంటారు. ఓకే, వివేక చూడమని ఈయనకు సంబంధించింది, ఈయన చేసింది. వీరి రచనలు సౌందర్య లహరిని ఏం చేసింది, శివానంద లహరి, ఆత్మబోధ. ఓకే, 32 సంవత్సరములో వీరిని నిర్యాణం చెందారు. నిర్యాణం అంటే ఏంటంటే వీళ్ళ భాషలో చనిపోవడం అని చెప్పి. ఈ 32 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం జరిగింది. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కరణగా భావించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మీకు హింట్ ఏంటంటే లహరి అని ఉంది కదా, ఈ లహరి అనే అమ్మాయి ఏం చేసిందంటే సౌందర్యం కోసం మణిని కొట్టేయాలని చూసింది. దాంతో తనకి ఆత్మ అనేది ఆత్మబోధ అనేది జరిగింది. అదే డబ్బులు కొట్టేయకూడదు, తప్పు అని చెప్పి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, లహరి అనేటువంటి అమ్మాయి సౌందర్యం కోసం మణిని కొట్టేయాలనుకుంది, తర్వాత తనకు ఆత్మబోధ అనేది అయ్యింది అని చెప్పి. సో ఇది మనకు ఆది శంకరాచార్యులకు సంబంధించినటువంటి రచనలు. నెక్స్ట్ రామానుజాచార్య. ఈ రామానుజాచార్యులు ఒక తత్వవేత్త అండి, సంఘ సంస్కర్త. దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరంబుదార్లో 1017వ సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన ఎక్కడ, శ్రీ పెరంబదూర్లో. ఓకే, నెక్స్ట్ వీరు వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులను అందించారు. వీరు విశిష్ట ద్వైతాన్ని ప్రబోధించడం అనేది జరిగింది. రావి అని చెప్పాను కదా, రావి చెట్టు అని. సో రామానుజాచార్య విశిష్ట ద్వైతము, భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చని ప్రతి ఒక్కరికి బోధించాడు. ఈయన రామానుజాచార్యుడు శ్రీ భాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలు వ్యాఖ్యానించాడు. శ్రీ భాష్యం అనేటువంటి పేరుతో బ్రహ్మసూత్రాలను ఈయన మనకు తెలియచేయడం అనేది జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. బ్రహ్మసూత్రాలను, శ్రీ భాష్యం పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించిన వారు ఎవరు క్రింది వాణిలో అడుగుతారు, రామానుజాచార్య. మధ్వాచార్యులు. నెక్స్ట్ 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ తీరంలో జన్మించడం అనేది జరిగింది. ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు ఈయన. మద్వైత చెప్పాను కదా, మన పేరులోనే ఉంది. సో ద్వైత అంటే ఏంటంటే ద్వైతం అంటే అర్థం ఏంటంటే 2 అని అర్థం అండి. దీని ప్రకారం ఏంటంటే బ్రహ్మ మరియు ఆత్మ 2 వేరు అనేటువంటి మీనింగ్లో మనం ఇక్కడ ఈయన చెప్తూ ఉంటాడు మధ్వాచార్యుడు. ఏం చెప్తాడో, ద్వైత సిద్ధాంతం అంటే ఏంటంటే బ్రహ్మ వేరు 2 అని అర్థము. అంటే ఇక్కడ మనకు బ్రహ్మ వేరు ఆత్మ వేరు అనే విధంగా ఇక్కడ నమ్మడం అనేది జరుగుతుంది. మోక్ష మార్గానికి భక్తి ప్రధాన ఆధారంగా ఈయన కూడా భక్తినే నమ్ముతూ ఉంటాడు. ద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవము. ద్వైత సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తారంటే ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం అంటారు. అద్వైతాలో అయితే ఈ ప్రపంచం అంతా భ్రమ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకే, అంటే అందరు ఆత్మలు ఒకటేను, మనం మీరు జస్ట్ నాటకాలు చేయడానికే వచ్చాము, ఎవరి జీవితంలో వాళ్ళు బాగా నటిస్తున్నారు అన్నట్టుగా. ఓకే, ఒక్కొక్క జీవితం ఒక్కొక్కలా ఉంటుంది కదా, ఆ విధంగా నమ్ముతుంది అద్వైతము. ఈ ద్వైతం ఏమో భ్రమ కాదు, రియలేను, వాస్తవమే, ప్రపంచము బ్రహ్మ వేరు ఆత్మ వేరు అనేటివి మనకు నమ్ముతూ ఉంటారు. బ్రహ్మ ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవిగా చెప్తూ ఉంటారు. ఓకే, ఇది మనకు మధ్వాచార్యులకు సంబంధించి మోస్ట్లీ మనకు వీళ్ళు ముగ్గురు చూసుకోవాలండి. ఓకే, పుట్టింది మనకు చూసినట్టయితే ఆదిశంకరాచార్యుడు కేరళలోని కాలడి గ్రామంలో, రామానుజాచార్యులైతే నెక్స్ట్ శ్రీ పెరంబుదార్లో దక్షిణ భారతదేశంలో శ్రీ పెరంబదూర్లో జన్మించాడు. మధ్వాచార్యుడు కర్ణాటక పశ్చిమ తీరంలో జన్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ వల్లభాచార్య. దక్షిణ భారతదేశంలో వల్లభాచార్యులు మరో ముఖ్యమైన వైష్ణవ సన్యాసి, అంటే విష్ణువుని ఎక్కువగా పూజిస్తూ ఉండేవాళ్ళు. వీరు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అండి. తత్వశాస్త్రంలో మనకి ఈయనకు అపారమైనటువంటి జ్ఞానం ఉండి ప్రతిభా పాండిత్యం అనేది ఎక్కువగా కలిగి ఉన్నాడు. వీరి ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైత్యం అంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్, శుద్ధ అద్వైతం ఎవరి ఆలోచనలోని కింది వాటిలో ఎవరి ఆలోచనలో శుద్ధ అద్వైతం అంటారు అంటే వల్లభాచార్యుడు. ఈ సంప్రదాయం ప్రకారము దేవుడు ఒకడే అని చెప్పడం అనేది జరుగుతుంది. అద్వైతం అంటే ఇంకా అదే. నెక్స్ట్ వల్లభాచార్యుని బోధనలను పుష్టి మార్గం లేదా భగవద్ను అనుగ్రహణ మార్గంగా చెప్పడం అనేది జరుగుతుంది.
అంటే భగవంతుడి దగ్గర అనుగ్రహం పొందేటువంటి మార్గంగా చెప్పచ్చు. వీరికి భగవాన్ శ్రీకృష్ణుని యందు అపారమైన భక్తి అనేది ఉంటుందండి శ్రీకృష్ణుడి మీద. ఇంక విష్ణువు అన్న కూడా ఆరోపమే. ఓకే, అద్వితీయ ప్రేమ ఉండడం అనేది జరుగుతుంది ఆయన మీద. బ్రహ్మ సూత్రాలకు వీరు భాష్యం రచించారు. బ్రహ్మ సూత్రాలకు వీరు భాష్యం అంటే ఏంటంటే కామెంటరీస్ అంటామండి. ఓకే, కామెంటరీస్ని రచించడం అనేది జరిగింది. బ్రహ్మ సూత్రాలు అనేది ఏంటంటే ఒక సంస్కృత గ్రంథం అండి. అది దీని వ్యాసుడు లేదా బాదరాయణుడు రాయడం అనేది జరిగింది. వ్యాసుడినే మనం బాదరాయణుడు అని కూడా పిలుస్తాము. ఈ బ్రహ్మ సూత్రాలను ఏమని పిలుస్తారంటే వేదాంత సూత్రాలు అని కూడా పిలుస్తూ ఉంటాము. రాసినది ఎవరు? వ్యాసుడు, బాదరాయణుడు. ఓకే, సంస్కృతంలో. నెక్స్ట్ బసవేశ్వరుడు. బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి, సామాజిక సంస్కర్త కూడా. ఓకే, ఈ బసవేశ్వరుడు మనకి ఇక్కడ చూడండి రాజనీతిజ్ఞుడు అంటున్నారు, మనకి ఇక్కడ చూస్తుంది తెలుస్తుంది. అతను వీరశైవ సంప్రదాయాన్ని ప్రచారం చేయడం అనేది జరిగింది. అంటే శివుడు అండి, శివుడిని ఎక్కువగా ఈయన నమ్మడం అనేది జరిగింది, దాన్నే ప్రచారం చేశాడు. ఆయన రచనలను వచనములు అని అంటారంట. ఈయన రాసినటువంటి రచనల్ని వచనములు అని అనడం అయితే జరుగుతుంది. అతను పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ బోధించడం అనేది జరిగింది. ఎలాంటి డిఫరెన్స్ అనేది లేకుండా. అతని ప్రసిద్ధ సూక్తి ఏంటంటే మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం అనేటివి లేవు. అందుకే ఆయన సమానంగా అందరికీ బోధించగలిగాడు. మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం అనేటివి లేవు అని చెప్పి మనకు ప్రబోధించింది ఎవరు అంటే బసవేశ్వరుడు. ఓకే, నెక్స్ట్ రామానందుడు. రామానందుడు చూసినట్టయితే ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత రామానందుడికి చెందుతుంది. ఈడ మనకు చూడండి, బాగా గమనించండి, కొంతమంది శివ భక్తులు ఉన్నారు, కొంతమంది వైష్ణవ భక్తులు ఉన్నారు. వల్లభాచార్యుడు, రామానందుడు వీళ్ళంతా మనకు వైష్ణవులకు సంబంధించింటే, ఈ బసవేశ్వరుడు మాత్రము చూడండి మనకు నామాలు కూడా శివుడి నామాలు పెట్టుకోవడం జరిగింది. శివుడు కింది వాణిలో వైష్ణవ, ఓకే, వైష్ణవులకి సంబంధించిన వారెవరు అలాగా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సంబంధించిన వారెవరు అనేది కూడా మనకు ప్రతి ఒక్కరికి ఇచ్చారు కదా, వీళ్ళు ఎక్కువగా ఎవరిని పూజిస్తున్నారు అనేది. సో అక్కడ కనుక్కోవచ్చు. రామానందుడు నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత ఎవరికి చెందుతుందంటే రామానందుడు చెందుతుందండి. వీరు ప్రయాగాలో జన్మించడం జరిగింది. బనారస్లో వీరి విద్యాభ్యాసం అనేది కొనసాగింది. జన్మించింది ప్రయాగాలో, బనారస్లో చదువుకున్నాడు. ఉత్తర భారతదేశంలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సంచరిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని ఈయన బోధిస్తూ ఉన్నాడండి. విష్ణువు మీద ఎక్కువగా ఈయన భక్తి అనేది కలిగి ఉన్నాడు. రామానుజాచార్యులు వారి విశిష్టాద్వైతం పట్ల వీరికి విశ్వాసం అనేది ఉంది. రామానుజాచార్యులు ఉన్నారు కదా, వీళ్ళే కదా మనకు విశిష్ట రావి అని చెప్పాను. విశిష్ట ద్వైతము ప్రబోధించింది ఎవరు? రామానుజాచార్యులు. ఇతని పట్ల రామానందుడు బాగా విశ్వాసం అనేది పొంది ఉన్నాడు. అంటే ఒక రకంగా చూసుకుంటే శిష్యుడు అని చెప్పుకోవచ్చు. అతని బోధనలను ఈయన బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చాడు. సమాజం వివిధ వర్గాలుగా విభజించబడి ఉండడాన్ని ఈయన వ్యతిరేకించడం అనేది జరిగింది. ఇతడు హిందీ భాషలో బోధనలను చేయడం అనేది జరిగిందండి. ఈయన ఎవరు? రామానందుడు. ఓకే, నెక్స్ట్ కబీర్ అండి. ఇలాగ మనకు చాలామంది ఉన్నారు చెప్పుకునేది. ఈ లెసన్ అంతా మనకి ఇవే ఉన్నాయండి. వీళ్ళ గురించి చూసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, కబీర్ ఉత్తర భారతదేశంలో ప్రముఖ భక్తి ఉద్యమ సాధువులలో కబీర్ అనే ఆయన ఒకరిగా చెప్పచ్చండి. నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరగడం అనేది జరిగింది. నీరు అనేటువంటి ఇస్లాం చేనేతకారుని దగ్గర ఈయన పెరగడం అనేది జరిగింది. బాల్యం నుంచే కబీర్కు దైవభక్తి అనేది చాలా ఎక్కువ. యవ్వన ప్రాయానికి వచ్చాక రామానందుని శిష్యునిగా వారి ఎక్కువ కాలం బెనారస్లో గడిపాడు. బెనారస్లో మనకి ఈయన విద్యాభ్యాసం స్టార్ట్ చేశాడని చెప్పాను కదా. ఈయన ఎవరు? రామానందుడు. ఈయన శిష్యుడుగానే ఎవరున్నారంటే కబీర్ అనేవాయన ఉన్నాడు. రామానందుడు శిష్యుడుగా కబీర్. ఈ రామానందుడు ఎవరిని ఎక్కువగా నమ్మాడంటే రామానుజాచార్యులు ఫస్ట్, నెక్స్ట్ రామానందుడు, నెక్స్ట్ కబీర్. వీళ్ళందరూ మనకు గురు శిష్యులుగా చెప్పుకోవచ్చు. రామానందుని ద్వారా ఆధునీకరించబడినటువంటి బహుళ ప్రచారంలోకి పొందిన వేదాంత తత్వాన్ని కబీర్ అనే ఆయన సంగ్రహించడం అనేది జరిగింది. అన్ని మతాలు, వర్గాలు, కులాల మధ్య ఐక్యతని పెంపొందింపచేసేలా ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం అనేది చేశారు ఈ కబీర్. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించింది ఎవరు అంటే కబీర్. మనకు మీనింగ్ ఒకటే అండి, అందరూ సమానమే అనే మీనింగ్ వస్తుంది, కొన్నిసార్లు దేవుడు ఒకటే అనే మీనింగే వస్తుంది. ఈ వాక్యాలు అనేటివి ఉన్నాయి కదా, దేవుడు ఎదుట అందరూ సమానమే అని మనకు బోధించింది ఎవరు అంటారు? కబీర్. అలాగే మనకు పైన వచ్చే మీనింగ్ కూడా అదే ఉంటుంది, కానీ వాక్యం వేరుగా ఉంటుంది. చూడండి, మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు అని ప్రబోధించింది ఎవరు అంటే బసవేశ్వరుడు. ఓకే, ఈ విధంగా మనం చూసుకోవాలి. హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించినటువంటి మొదటి సాధువుగా ఎవరిని చెప్పుకుంటామంటే కబీర్ని చెప్పుకుంటాం. ఈయన ముస్లిం అండి. ఓకే, నెక్స్ట్
సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు ఎవరంటే మీరాబాయి అండి. సంత్ రవిదాస్ బెనారస్లో నివసిస్తూ ఉన్నాడు. ఈయన నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించేవాడండి. ఆయన రచనల్లో ఎంతో సామరస్యం అనేది కనిపిస్తుంది. ప్రతివారు భగవంతునికి తనను పరిపూర్ణంగా సమర్పించుకోవాలని బోధించేవాడు. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది వీరి బోధనల సారాంశము. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది ఎవరి బోధనల సారాంశంగా చెప్పబడుతుంది అంటే సంత్ రవిదాస్. ఈయన ఎక్కువగా మనం చూసినట్టయితే హరిని ఎక్కువగా పూజిస్తూ ఉన్నాడు. మీరాబాయి, హరి అంటే ఎవరో కాదు, విష్ణువు లేదా శ్రీకృష్ణుడు, ఎన్ని రూపాలు ఆయనవే. నెక్స్ట్ ఈయన శిష్యురాలు ఎవరు? మీరాబాయి. ఈమె కూడా కృష్ణుడినే ఎక్కువగా పూజిస్తూ ఉండేది. మధ్యయుగ కాలంలో మరొక ముఖ్యమైన భక్తి ఉద్యమకారిణి ఎవరంటే మీరాబాయి లేడీ అండి. బాల్యం నుంచి ఆమె శ్రీకృష్ణుని యొక్క భక్తురాలుగా ఉండింది. వివాహం తర్వాత కూడా ఆమె శ్రీకృష్ణుడినే కొలుస్తూ ఉండిందండి. కొలుస్తూ గొప్ప గాయకురాలిగా పేరుగాంచింది. పాటలు పాడి రాజు కుటుంబంలో జీవించినప్పటికీ ఆమె చాలా నిరాడంబరంగా జీవించిందంట. సమాజంలోని అన్ని వర్గాల్లో కృష్ణ భక్తిత్వాన్ని ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమె సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలుగా చెప్పచ్చు. భక్తి పారవశ్యంతో ఆమె పాడే భజనలకు వినడానికి అన్ని మతాలకు చెందినటువంటి సాధువులు రాజస్థాన్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని సందర్శించే వాళ్ళంట. మీరాబాయి సంత్ రవిదాస్ శిష్యురాలు. దశాబ్దాలుగా వీరు మీరా భజనలు జన బాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచిపోవడం అనేది జరిగింది మనకు మీరాబాయివి. దీంతో మనకి మీరాబాయి అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు, ఇతనిని శ్రీ గౌరాంగ అని కూడా పిలుస్తారండి. ఇతను బెంగాల్కి చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు మరియు సంస్కర్త. ఈయన కూడా మనకు విష్ణువును పూజించే ఆయనే. భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాలైన పండరీపురం, సోమనాథ్ మరియు ద్వారకాలను సందర్శించి తన బోధనలను ప్రచారం చేశాడు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆ బృందావను, మధుర మరియు ఇతర తీర్థయాత్ర ప్రదేశాలను కూడా సందర్శించి చివరిగా పూరిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడే తన ప్రాణాలు కూడా విడిచేయడం అనేది జరిగింది. ఈయన ఏం చెప్తాడు? దేవుడు ఒక్కడే అని చెప్తాడు. అంటే అద్వైత సిద్ధాంతాన్ని చెప్తూ ఉంటాడు. దేవుడు ఒక్కడే అని ఈయన కృష్ణుడు లేదా హరి అని విశ్వసించాడు. అంటే ఆ దేవుడు ఒక్కడే, ఆయన ఎవరు? కృష్ణుడు లేదా విష్ణువు అని చెప్తూ ఉంటాడండి. ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం ద్వారా దేవుని దగ్గరికి చేరుకోవచ్చు అని చెప్పి ఈయన చెప్తూ ఉంటాడు, ప్రబోధిస్తూ ఉంటారు. ఆత్మ పరిశీలనకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది జరిగింది. గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చు అని చెప్పి ఇతను నమ్మడం జరిగింది ఈ ఆత్మ పరిశీలన అనేది. ఓకే. శంకరదేవుడు అస్సాం ప్రాంత సాధువుగా చెప్పచ్చు. ఈయన కవి, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త కూడా అండి. సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అన్ని వర్గాల ప్రజల సమావేశానికి సత్రాలు లేక మఠాలు లేక నామ్గర్ అని కూడా అంటాం వాటిని ప్రారంభించడం అనేది జరిగింది. వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ కల్పించడానికి శంకరదేవుడు గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించడంలో విజయం అనేది సాధించాడు. ఈయన ఇక్కడ మనకు విష్ణువు యొక్క భక్తుడనే చెప్పచ్చు. మనం లెసన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం చైతన్య మహాప్రభు ఎక్కడ స్టార్ట్ చేశాడని? బెంగాల్లో తనని భక్తి ఉద్యమం స్టార్ట్ చేశాడని. శంకరదేవుడైతే శంకర్ దాదా ఎంబీబీఎస్ దాకా సార్ అని పిలుస్తారని చెప్పాము. అంటే అస్సాం, వీళ్ళు పుట్టింది కూడా అక్కడక్కడనే చూడండి, బెంగాల్, ఇక్కడేమో ఈయన అస్సాము. నెక్స్ట్ గురువు గారికి ఏం చెప్పానండి? జాబ్ అని చెప్పాను కదా, అంటే పంజాబ్ గురు నానక్ చూసినట్టయితే సిద్ధమత స్థాపకుడు అయినటువంటి గురునానక్ మరో ముఖ్య సాధువు. కబీర్ బోధనలను ఆయన విశేషంగా అభిమానించడం జరిగింది. లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో ఈయన 1469లో జన్మించడం అనేది జరిగిందండి. చిన్నతనం నుంచి ఈయనకు చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అందరిలో సత్యము, సోదరభావం, సరైన జీవన విధానం, సామాజిక విలువలైనటువంటి పని పట్ల గౌరవము, దాతృత్వం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈయన చిన్నప్పటి నుంచే ఇక్కడ దేవుడు ఒక్కడే అని మరియు సోదర భావాన్ని కలిగి ఉండాలని చెప్పి ఈయన కూడా చెప్తూ ఉంటాడు. సాధారణ ప్రజల భాషలో తన బోధనలు అనేటివి అందించాడు. ఇతర బోధకులు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. ఇతని శిష్యుల్లో హిందూ, ఇస్లాం మతాలకు చెందిన వారు కూడా ఉన్నారంట. ఓకే. గురునానక్ అనుచరులను సిక్కులుగా పిలుస్తూ ఉంటారు. గురునానక్ గారి యొక్క అనుచరులను ఏమని పిలుస్తామంటే సిక్కులు అని పిలుస్తాము. సిక్కు మతానికి సంబంధించినటువంటి ఆయన. దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేది గురునానక్ బోధకంలో విశేషంగా చెప్పడం అనేది జరుగుతుంది. దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అని. కుల వ్యవస్థను నిరసించడము, కులం మరియు లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని బోధించడము గురునానక్ బోధనలోని ప్రగతిశీలి అంశాలుగా చెప్పచ్చు.
ఈ గురునానక్ బోధనలలో ఏముంటుందో మనకి ఎక్కువగా అంటే కుల వ్యవస్థను నిరసించడం, కుల వ్యవస్థ అనేది తీసేయడము, వ్యతిరేకంగా ఉంటుంది దానికి. కులము మరియు లింగ భేదం అనేది కూడా ఉండకూడదు, అందరూ సమానమే అని చెప్పి బోధిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ ఉపాధ్యాయుని సాయంతో సిక్కు మతంలో ఉండే 10 మంది గురువుల్ని ఇక్కడ పేర్లు అనేటివి సేకరించి రాయండి అని ఇచ్చారు కదా. సో చూద్దాం. ఫస్ట్ ఎవరంటే గురు నానక్. మనకు 10 మందే ఉన్నారు. ఓకే, గురు నానక్. నెక్స్ట్ మనకి ఇక్కడ గురు అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. ఓకే, గురు నానక్ అనేది గురు. నెక్స్ట్ గురు రామదాసు. నెక్స్ట్ గురు హరరాయ్. 4th వన్ గురు గోవింద్ సింగ్. నెక్స్ట్ గురు అంగద్. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూసినట్టయితే గురు అర్జున్ సింగ్. నెక్స్ట్ గురు హరకృష్ణ. నెక్స్ట్ గురు అమరదాసు. అందరికీ గురు వస్తుంది. ఓకే, అమరదాసు. నెక్స్ట్ 9th వన్ చూసినట్టయితే గురు హరగోవింద్. నెక్స్ట్ లాస్ట్ వన్ గురు తేజ్ బహదూర్. వీళ్ళు మనకు 10 మంది గురువుల పేర్లు అనేవి చెప్పుకున్నాము. గురునానక్ రాసిన గురు గ్రంథ్ సాహిబ్ గురించి సమాచారాన్ని సేకరించండి అని చెప్పారు. ఈ గురు గ్రంథ్ సాహిబ్ రాసింది ఎవరంటే గురునానక్ గారు రాయడం జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే గురు గ్రంథ్ సాహిబ్నే ఆది గ్రంథం అని కూడా అంటామండి. ఆది గ్రంథ్. దీంట్లో ఎన్ని పుటలు ఉంటాయంటే 1430 పుటలు అనేటివి ఉంటాయి. అంతా ఎట్లా ఉంటుందంటే శ్రోత్రం రూపంలో ఉండడం అనేది జరుగుతుందండి. సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథంగా చెప్పుకుంటాం దీన్ని. 10వ సిక్కు అయినటువంటి గురు గోవింద్ సింగ్. 10వ సిక్కు గురువు ఎవరంటే గురు గోవింద్ సింగ్ ఏం చేశాడంటే తన వారసురాలుగా ఈ గురు గ్రంథ్ సాహిబ్ని ప్రకటించడం అనేది జరిగింది. నా వారసురాలు ఎవరంటే అన్నట్టుగా గురు గ్రంథ్ సాహిబ్ ఆ గ్రంథాన్ని ప్రకటించడం అనేది జరగడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకు గురు గ్రంథ్ సాహిబ్ గురించి రాసింది గురు నానక్. నెక్స్ట్ నామ్దేవ్. ఈయన పుండరీపురానికి చెందిన విఠోబా భక్తుడు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో భజనలను నిర్వహించేవాడండి ఈయన. నెక్స్ట్ నామ్దేవ్ ప్రకారం దేవుణ్ణి ప్రార్థించడానికి క్రతువులు, విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదు. ఏకాగ్రత అనేది ఉంటే చాలు. మనసుని దైవానికి సమర్పించడం ద్వారా మోక్షాన్ని సంపాదించవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు ఎన్నో పూజలు చేసి ఎన్నో యజ్ఞాలు యాగాలు చేయడం ద్వారా కాదు, ఏకాగ్రత అనేది ఉండాలి, మనసుని తన మీద నిలపగలగాలి భగవంతుని మీద అని చెప్తూ ఉంటాడు నామ్దేవ్ అండి. ఓకే, నెక్స్ట్ జ్ఞానేశ్వరుడు భగవత్ దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాశాడు. భగవద్దీపిక అనేది వంటిది రాసినది ఎవరు అంటే జ్ఞానేశ్వర్. దీనినే జ్ఞానేశ్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు భగవద్దీపికని. ఓకే, జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో బోధనలు చేశాడండి. సమాజంలో అన్ని కులాలను భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలి అని చెప్పి బోధించడం అనేది జరిగింది. ఈ భగవద్గీత యొక్క జ్ఞానము అందరికీ అందాలి అని చెప్పి బోధించడం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకు దానికి సంబంధించి హింట్. నామదేవ్ ప్రకారం దేవుణ్ణి పూజించడానికి విస్తృతమైన పూజా విధానం, కృతువులు ఆచరించడం అవసరం లేదు అన్నాడు కదా. దానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినటువంటిది తెలుగు భక్తి ఉద్యమకారులు చూసినట్టయితే ఈ మొల్ల, అన్నమయ్య వీళ్ళందరూ తెలుగుకు సంబంధించిన వాళ్ళు. సాహిత్యం ద్వారా భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే మొల్ల అన్నమాచార్యులు. ఓకే, మొల్ల ఈమెని మొల్లమాంబ అని కూడా పిలుస్తామండి. మొల్ల ప్రసిద్ధ తెలుగు కవయిత్రి అని చెప్పచ్చు. లేడీ రామాయణాన్ని తెలుగులో రాసింది. ఇది మనకు మొల్ల రామాయణంగా చెప్పుకుంటాము. శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలీనాలుగా పరిశీలకుల అభిప్రాయము. శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా, ఆ కాలంలో మొల్లగారు ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్పడము. ఈమె శైలి సరళంగాను చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ అన్నమయ్య. తాళబాక అన్నమాచార్య ప్రసిద్ధిగాంచినటువంటి అన్నమయ్య కడప జిల్లాలోని తాళబాక గ్రామంలో జన్మించాడు. ఇప్పుడైతే మనకు అన్నమయ్య డిస్టిక్ కిందికి వస్తుంది. సో ఇక్కడ మనకు బుక్లో కడప జిల్లాని ఇచ్చారు కాబట్టి సో ఇదే పెట్టండి తాళబాక గ్రామం అనేది. ఇక్కడ మనకి ఆ పేరు మీదుగానే కదా అన్నమయ్య అని పెట్టారు. ఓకే, వీరిని పద కవిత పితామహుడు అనే అండం అయితే జరుగుతుంది. ఈయన వెంకటేశ్వరుని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశాడని చెప్పి చెప్తూ ఉంటారు. తెలుగు వారందరిలో అన్నమయ్య కీర్తనలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. సమాజంలోని అసమానతలు అనేటివి ఆ పద్యాల్లో మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఎన్నో ఉన్నాయి కదా, చిన్నప్పటి నుంచి మనం పాడుకుంటూనే ఉన్నాము.
అన్నమయ్య కీర్తనలు అన్నీ ఎలా ఉంటాయండి, సమానత్వాన్ని తెలిపే విధంగానే ఉంటాయి. అంటే అసమానత ఎవరికీ లేదు, అంత సమానంగానే వస్తుందని. ఎండ అనేది అందరి మీద ఒకేలా పడుతుంది, వాన అనేది అందరి మీద ఒకేలా పడుతుంది అని చెప్పి మనకు పద్యంలో కూడా ఉంది. సో ఇదంతా మనకు దేన్ని తెలుపుతుందండి, సమాజంలో అసమానతలను తన పద్యాల్లో నిరసించడం అనేది తెలిపాడు ఈయన. ఓకే, మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమ ప్రభావం ఏ విధంగా ఉండింది. భక్తి ఉద్యమకారులు కుల వివక్షను తిరస్కరించడం అనేది జరుగుతూ ఉండింది. అంతే కదా, కుల వివక్ష మత వివక్ష అనేది తిరస్కరించారు వీళ్ళు. అతి ముఖ్యమైన సామాజిక ప్రభావము, భక్తి ఉద్యమం వల్ల కలిగినటువంటి అతి ముఖ్యమైన సామాజిక ప్రభావం ఏదంటే కుల వివక్షతను తిరస్కరించడం అండి. ఈ ఉద్యమం అనేది మత సహనాన్ని ప్రోత్సహించింది. సాధకులు సహనాన్ని, ఏకేశ్వర ఉపాసనని బోధించడం అనేది జరిగింది. ఈ భక్తి ఉద్యమ సాధకులు ఎవరైతే ఉన్నారో సన్యాసులు, సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించడం అనేది జరిగింది. భక్తి ఉద్యమం మానవతా దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం అనేది చేసింది. నెక్స్ట్ సూఫీ ఉద్యమం చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్ని సూఫీ ఉద్యమం అంటాం. మన తెలుగు హిందూ మతానికి సంబంధించి అయితే భక్తి ఉద్యమము, ఇది ఇస్లాం మతం సంబంధించింది కాబట్టి సూఫీ ఉద్యమం అని చెప్పి పిలుస్తాము. సేమ్గానే ఉంటాయి ఆల్మోస్ట్. సూఫీ తత్వం విశ్వమానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేస్తుంది. సూఫీ తత్వము ఏ వాదాన్ని ప్రచారం చేస్తుంది అంటే విశ్వమానవ ప్రేమ, విశ్వమంతా ఉన్నటువంటి మానవుల మధ్య ప్రేమ ఉండాలి, సమతావాదాన్ని మనకి ఇక్కడ ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. సూఫీ అనే పదము సాఫ్ అనేటువంటి అరబిక్ పదం నుంచి రావడం అనేది జరిగింది. ఈ సాఫ్ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛత లేదా శుభ్రత అనే మీనింగ్లో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ప్యూరిటీ లేదా క్లీన్ అని. ఓకే, సూఫీ సన్యాసులు నిరంతరం ధ్యానంలో గడుపుతూ సాధారణ జీవనం గడుపుతూ ఉండేవాళ్ళంట. ఈ సూఫిజం యొక్క విశిష్ట లక్షణాలు చూద్దాము. ఇక్కడ మనము ప్రధాన లక్షణాలు, భక్తి ఉద్యమం ప్రధాన లక్షణాలు చూసాము. ఇక్కడ మనము దీని లక్షణాలు చూస్తున్నాము. కొన్నిసార్లు రెండు కలిపేసి ఇచ్చి దీని సరికాంతి ఏదని అడుగుతూ ఉంటారు. సో చూసుకోవాలి. దేవుడు ఒకడే, అందరూ దేవుని సంతానమే. ఇది చూడండి, మనకు దేవుడు ఒకడే అనేది కామన్గానే చెప్పారు. మనకు భక్తిలో కూడా అందరూ దేవుని సంతానమే అని చెప్పింది ఎవరు? ఇక్కడ మన రెండు వాక్యాలు కలిపి వచ్చారు. ఓకే, సూఫీ ఉద్యమం. సాటి మనవుని ప్రేమించడము అంటే భగవంతుని ప్రేమించడమే అని చెప్తారు. భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధికి చేరడానికి అన్న మార్గాల్లో ఒకటిగా చెప్తారు. వహాదత్ ఉల్ ఉజుద్ అనగా ఏకేశ్వర ఉపాసన సూఫీతత్వాన్ని విశ్వసిస్తుంది. ఏకేశ్వరోపాసనని సూఫీతత్వం అనేది విశ్వసిస్తుంది అని అంటున్నారు. అంటే ఏంటంటే వహదాత్ ఉల్ వుజూద్ అంటారు వీళ్ళ భాషలో చూసినట్టయితే. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసినట్టయితే ఎవరంటే ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువుగా చెప్పచ్చు. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించడం అనేది జరిగింది. ఈ చిస్తీ 1143లో పర్షియాలోని సీయిస్తాన్లో జన్మించడం జరిగింది. 1192లో భారతదేశాన్ని సందర్శించాడు. ప్రేమ, విశ్వమానవ సౌభ్రతత్వం అనే అంశాలను ప్రచారం చేయడం అనేది జరిగింది. ఇక్కడ అంతా మెయినుద్దీన్ చిస్తీ దర్గా భారతదేశంలో రాజస్థాన్లోని అజ్మీర్లో ఉందండి. ఈయన యొక్క దర్గా అనేది పవిత్ర స్థలంలో ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ పవిత్ర సమాధి అనేది ఉంది. వాటిలో మనకు దర్గా అని అంటూ ఉంటారు. ఓకే, ఇది మనకి ఎక్కడ ఉంది? రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. నెక్స్ట్ నిజాముద్దీన్ ఔలియా. ఇతని కాలం చూసినట్టయితే 1235 నుంచి 1325 వరకు అని చెప్పచ్చు. నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధి కాంచినవాడు. ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడిగా చెప్పచ్చు. బాబా ఫరీద్ యొక్క శిష్యుడు ఎవరు? నిజాముద్దీన్ ఔలియా. భగవంతుని సాక్షాత్కారానికి దారి తీసేటువంటి ప్రేమకు అయిన అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పినాడు. భగవంతుని ప్రేమ ఉండడం అంటే ఏంటంటే ఓన్లీ భగవంతుడికే ప్రేమ నుంచి మిగతా మన తోటి జీవిస్తున్న వాళ్ళ మీద శత్రుత్వం చూపిమని కాదు, మానవత్వంతో ఉండాలి ప్రతి జీవి పట్ల అని చెప్పడము. ఆ విధంగా ఇతను విశ్వవ్యాప్త ప్రేమ మరియు సోదరభావం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫరీదుద్దీన్ గంజ్ ఈ షేక్ నిజమతుల్లా మరియు ఖ్వాజా పీర్ మహమ్మద్ మొదలగు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువులుగా చెప్పచ్చు.
వీళ్ళందరూ ఓకే. ఇది కూడా మనకు ఒక పేరండి, ఇది పేరు ఇది పేరే ఓకే. వీళ్ళందరూ మనకు మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి సూఫీ సాధువులుగా చెప్పచ్చు. ఈ సూఫీ ఉద్యమ ప్రభావం చూసినట్టయితే దేశవ్యాప్తంగా పర్యటించి ఈ సూఫీలు నిరుపేదలకి గ్రామీణ ప్రాంతాల వారికి తమ బోధకులు చేస్తూ ఉన్నారు. స్థానిక భాషల్లో తమ బోధనలను అందించారండి. వీరు అతి సాధారణ నిరాడంబర జీవితాన్ని వీళ్ళు పాటించడం అనేది జరిగింది. ఇది మనకు వీళ్ళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండింది అనేది. నెక్స్ట్, ప్రస్తుత సామాజిక క్రమంపై భక్తి సూఫీ ఉద్యమాల సాధువుల ప్రభావము. ఇద్దరిది స్వభావం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మన సామాజిక పరిస్థితుల మీద అంటే, భక్తి సూఫీ ఉద్యమాల ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రభావితం అనేది చేస్తుందండి. అప్పటి సమాజంలో ఉన్న కులమత అసమానతలు అనేటివి భక్తి ఉద్యమ సాధువులు అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. కులమత అసమానతలు అని చెప్పేది తీసేయడం అనేది జరుగుతుంది. తీసేయడానికి చాలా ప్రయత్నం అనేది చేశారు. వ్యవసాయం, చేనేత, హస్తకళలలో శ్రమ విలువలకు గౌరవం అనేది లభించడం అనేది జరిగింది. దాని గురించి తెలిపారు. శ్రమ విలువ అనేది భక్తి ఉద్యమ ప్రేరణలో కొత్త సామ్రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఉదాహరణకి ఏంటంటే విద్యారణ్య స్వామి ప్రేరణతో విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. నెక్స్ట్, సమర్థ రామదాస్ స్వామి ప్రేరణతో శివాజీ మరాఠా సామ్రాజ్యం ఏర్పడింది. సో ఇది ఒక కారణంగా చెప్పచ్చు. భక్తి ఉద్యమంని చూసి ప్రేరణ చెందారు వాళ్ళంతా. సాధారణ ప్రజలను ఆకట్టుకునేలా పాటల్ని, పద్యాల్ని భక్తి ఉద్యమ సాధువులు రచించారు. ఇవి ప్రాంతీయ భాషలో సాహిత్యాన్ని అందించడం అనేది జరిగిందండి. అంటే ప్రాంతీయ భాషలో ఉన్నటువంటి ఆ సాహిత్యాన్ని బాగా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ అక్క మహాదేవి రచనలు, మీరాబాయి భజనలు, గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై, ఇవన్నీ మనకు సాహిత్యం అనేది వికసించిందని చెప్పుకోవచ్చు వీటి వల్ల. సూఫీ సాధువుల ఏకేశ్వర ఉపాసన, నిరాడంబర పూజా విధానాన్ని ప్రచారం చేయడం అనేది జరిగిందండి. అంటే మనకి ఇంకా పూజా విధానం అంటే యజ్ఞయాగాలు చేయడం కాదు. సో ఇదని చెప్పాం కదా. సో ఇదంతా మనకి అవసరం లేదు, ఏకాగ్రత అనేది ఉండాలి. ఇట్లా నిరాడంబర పూజా విధానాన్ని ప్రచారం అనేది చేయడం అనేది జరిగింది, పరిచయం చేశారు ఈ సూఫీ సాధువులు. మూఢ నమ్మకాలను తొలగించడం అనేది జరిగింది. ఈ అంశాలను వారి పాటలు, పద్యాల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళంట. దైవాన్ని సృష్టించడంలో సంగీతానికి విశేష ప్రాధాన్యం ఉందని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి కవ్వాలి ఓకే. నిరాడంబరత, క్రమశిక్షణతో కూడిన జీవితము, ఇస్లాం మతం పట్ల నిబద్ధత మొదలైనవి సమాజాన్ని సూఫీయిజం పట్ల ఆకర్షితులయ్యేలా చేయడం అనేది జరిగింది. నిరాడంబరమైనటువంటి జీవితం గడపడము, క్రమశిక్షణ బాగా డిసిప్లైన్తో ఉన్నటువంటి జీవనం గడపడము, ఇస్లాం మతం పట్ల నిబద్ధతగా ఉండడము, ఇవన్నీ సమాజంలో సూఫీయిజం అనేది దాని పట్ల అట్రాక్ట్ అవ్వడానికి ఈ మూడు యూజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి సూఫీ భక్తి. పెద్దగా మనకైతే బిట్స్ ఏం రావండి. నేను చెప్పాను కదా అక్కడక్కడ ఇయర్స్ ఉన్న కాడన్ని ఓకే. బుక్స్ ఇలాంటివన్నీ మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఉపనిషత్తులు అంటే ఏంటంటే వీటినే మనం వేదాంతాలు అని కూడా అంటాము. ఇవి వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడ్డం అనేది జరుగుతుందని ఉపనిషత్తులు మనకు 108 అనేటివి ఉంటాయి ఓకే. నిగూఢార్థము, ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధువులు తెలుసుకున్నటువంటి తత్వజ్ఞానాన్ని ఏమంటామంటే నిగూఢార్థము అని అంటాం. చాలా లోతుగా ఉన్నటువంటి అర్థం అండి. అది అందరికీ అర్థం కాదు. ఏకాగ్రత పెట్టడం ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే మనకు దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎసోటెరిక్ అని అంటాం. ఎసోటెరిక్ నిగూఢార్థం అని చెప్పి అంటాం. సమతావాదము, అందరూ సమానమేనన్నటువంటి ఆలోచన విధానాన్నే సమతావాదము. పేరులోనే ఉంది సమానం అని. పరవశము, వ్యక్తి తనకు తాను మర్చిపోయే భావతీత స్థితిని ఏమంటామంటే పరవశము అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి మోక్షం, భౌతిక విషయాలకు అతీతమైనటువంటి చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాన్నిధ్యాన్ని చేరడాన్ని ఏమంటామంటే మోక్షము అని అంటామండి ఓకే. సాల్వేషన్ అంటాం ఇంగ్లీష్లో. సాల్వేషన్, మోక్షము. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ మనము క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ విశిష్ట ద్వైతాన్ని బోధించింది ఎవరు అని అడుగుతారు. మీరు ఇంతసేపు లెసన్ విన్నారు కదా, నేను హింట్లు కూడా చెప్పాను వీటికి సంబంధించి. కింద కంపల్సరీ కామెంట్ చేయండి. ఆప్షన్ ఏదో ఫస్ట్ క్వశ్చన్ అని పెట్టండి. ఆప్షన్ 1 ఏంటంటే రామానుజాచార్యులు, 2 శంకరాచార్యులు, సి రామానందుడు, డి కబీర్. రైట్ ఆప్షన్ ఈజ్ రావి అని చెప్పాను కదా. రావి అంటే రామానుజాచార్యులు విశిష్ట ద్వైత్యాన్ని
విశిష్ట ద్వైతాన్ని ప్రబోధించడం అనేది జరిగింది. ఈ రామానందుడు వైష్ణవ సిద్ధాంతాన్ని ఎక్కువగా ప్రచారం చేశాడండి. ఈయన మనకు ఈ విశిష్ట ద్వైతం పట్ల, ఈ రామానుజుడు చెప్పినటువంటి ఈ విశిష్ట ద్వైతం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడని చెప్పాను. ఒక రకంగా చూడాలంటే ఈయన యొక్క శిష్యుడు ఎవరంటే మనకి ఇక్కడ కబీర్. ఇది మనకు సంబంధించి శంకరాచార్యులు, శంకర్ దాదా ఎంబీబీఎస్ చెప్పాను, సార్ అని పిలుస్తారని. అంటే అస్సాంలో జన్మించడం జరిగింది. అస్సాంలోనే ఈయన ప్రబోధం అనేది ఎక్కువగా చేశాడు. అస్సాంలో ఈయన భక్తి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అక్కడ ఎక్కువగా ప్రభావితం చేశాడు. ఈయన చేసినటువంటిది ఏంటంటే ఈయన కూడా అద్వైత సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్మడం అనేది జరిగింది. అద్వైత సిద్ధాంతాన్ని ఈయన పాటిస్తూ ఉన్నాడు. నెక్స్ట్, సుగుణ భక్తిని వ్యాప్తి చేసిన వారు ఎవరు? సుగుణ భక్తి అంటే ఏంటండి? అంటే భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడాన్ని మనము సుగుణ భక్తి అంటాం. దీన్ని వ్యాప్తి చేసింది మీరాబాయి, బసవేశ్వరుడు, శంకరదేవుడు అందరూ మనకు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిక్కు మత స్థాపకుడు ఎవరు? ఫస్ట్ గురువు ఎవరంటే గురునానక్. సిక్కు మతాన్ని స్థాపించింది గురునానక్. అక్బర్ మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి వాడండి. ఓకే, భగవంతుడు ఒకడే అనే భావనకు అర్థం ఏమిటి? భగవంతుడు ఒక్కడే అనేటువంటి భావనకు అర్థం ఏమిటి అంటే దేవుడు ఒక్కడే అని చెప్పి అర్థం అండి. దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అని చెప్పి మీనింగ్, రెండు సేమ్ మీనింగ్సే. భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? ఈ విధంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఆప్షన్స్ 8th అండి. 8th శతాబ్దంలో, 8వ శతాబ్దంలో, క్రీస్తు శకం 8వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యి 17వ శతాబ్దం వరకు మనకు కొనసాగడం అనేది జరిగింది. నెక్స్ట్, అల్వారులు అంటే ఎవరండి? విష్ణువుని పూజించేటువంటి వాళ్ళు, అంటే వైష్ణవులు. హిందూ రచనలు ఇక్కడ చూసినట్టయితే రామాయణ, మహాభారతం అనేది హిందూకి సంబంధించినటువంటి రచనలు. సద్గుణ భక్తి అంటే భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం. నిర్గుణ భక్తి అంటే నిరాకారంగా దైవాన్ని పూజించడము, అంటే ఎలాంటి ఆకారం లేకుండా, ఆకారంతో పని లేకుండా మనకి విగ్రహాలు కాకుండా పూజించడం అనే విధంగా. శైవము అంటే నయనార్లండి, అంటే శివుని యొక్క భక్తులుగా చెప్పచ్చు. దీంతో మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది మనకు లెసన్ వినండి, వెళ్ళి అక్కడ మీరు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ చేసుకోండి. దీని ద్వారా మీకు ఇక్కడ రివిజన్ అనేది బాగా అవుతుందండి. ఒకసారి మీరు బిట్లో చూసినట్టయితే ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా నేను ఎన్ని మార్క్స్ సాధించగలుగుతున్నానని చెప్పి మీకు తెలుస్తుంది. మార్క్స్ వస్తాయి, అక్కడనే గ్రేడింగ్ వస్తుంది. ప్లస్ వ్యూ సొల్యూషన్స్ అని క్లిక్ చేసినట్టయితే కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీరు అక్కడ మార్క్స్ చూసిన తర్వాత మీరు అక్కడ రైట్ ఆన్సర్ ఏదని కూడా చూసుకోవచ్చు. మీరు ఏ ఆన్సర్ పెట్టారో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా. నెక్స్ట్ లెసన్ భారత రాజ్యాంగం పరిచయం. ఇది మన నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఊరిన టైం వేస్ట్ చేసుకోవద్దండి. టెక్స్ట్ బుక్ సంబంధించి డైలీ క్లాసెస్ అన్నింటినీ మీరు కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ అప్లోడ్ చేసి ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో లెసన్ వైజ్ ఉంటాయి, క్లాస్ వైజే కాకుండా లెసన్ వైజ్, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ కూడా ఉంటాయండి. సో అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్రెడీ 6th అనేది అయిపోయింది మీకు. సైన్స్, సోషల్ అయితేనేమి అన్నీ అయిపోయినాయి 6th సంబంధించి. 7th సంబంధించి కూడా సోషల్ సెమ్ 1 కూడా అయిపోయింది. దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా మన దగ్గర ఇక్కడ మనకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. 7th సెమ్ 1 కూడా అప్లోడ్ చేస్తున్నాము. వీడియోస్ అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి. సో సెమ్ 2 కూడా మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. సో ప్రాక్టీస్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.